అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. గత కొద్ది రోజుల నుండి శివాజీ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం లేపాయి. ఎందుకంటే కొన్ని పదాలు కొంచెం అన్‌ప్రాపర్‌గా వాడాడు. కొన్ని అనరాని మాటలన్నాడు. అంటే ఆయనే కొన్ని పదాల వరకు బాగానే ఉన్నా అంటే స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడిన మాటలు బాగానే ఉన్నాయి కానీ దాంట్లో 2 కొంచెం అసభ్య పదజాలం వాడాడు. దాని పరంగా అతను ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న వేళ, ఈ శివాజీని గురించి గాని, లేదు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి గాని, కొన్ కొంచెం నీచమైన పదంతో అంటే నీచమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అతడు ఒకప్పుడు కూడా మన ఇండియా మీద కొన్ని ఆహ్, ఎలాంటి మాటలు అంటే కొంచెం దురుసుగా మాట్లాడుతూ ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. అప్పటినుండే కొంచెం అతను వెలుగులోకొచ్చాడు. లేదు అంటే అతను అంతకుముందు ఎవరికీ తెలియకపోతుండే. అతని పేరే నా అన్వేషణ. అతను మన దగ్గర మన మన అంటే ఇండియాలో ఉన్నటువంటి అంటే కొంతమంది ప్రముఖుల పైన గూడా కొన్ని ఆరోపణలు జేశాడు. ఎందుకు అంటే మన ఈ శివాజీ మాట్లాడిన మాటలు గాని, లేదు అంటే అవే మాటలు అంతకుముందు గరికపాటి గారు గూడా మాట్లాడారు. సో, దాన్ని ఉద్దేశించి గూడా ఆహ్, ఇతను కొంచెం వల్గర్‌గా మాట్లాడిన మాటలున్నాయి. ఒక్కసారి అది విని మనం కౌంటర్ ఇయ్యే ప్రయత్నం చేద్దాము. శుభ్రమైన టీ షర్ట్లు వేసేయడం అన్నీ కనపడేలాగా పోయి దాని మీద ఓ నినాదం. ఇంక అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము చేసేస్తే ఆగుతారు మీరు. గరికపాటి గారు ఇలాగే ఒక ప్రసంగంలో కొన్ని వాక్యాలు చెప్పాడు. స్త్రీల వస్త్రధారణ గురించే. సో, దాన్ని ఉద్దేశించి వీడు ఈ బూతులొస్తున్నాయి. బట్ మాట్లాడలేకపోతున్నాను. వీడు చేసిన వాక్యాలు అంత నీచంగా ఉన్నాయి. ఒకసారి మీరు వినండి. చీరలోను నీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమి ఉండదు. నువ్వెవరు చెప్పడానికి? అమ్మాయిని ఒక్కసారి ఆలోచించాను. మాత్రం కొంచెం ప్రమాదకరమైన వేషం వచ్చిందండి. జీన్స్ టీ షర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొంగిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో మాది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. చేసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలోనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, చూశారు గదా! ఈడెంత వల్గర్‌గా మాట్లాడిండో. అసలు వీడు ఇండియా పైన ఎప్పుడు కూడా ఒక రకమైన ద్వేషంతో రగిలిపోతుంటాడు. ఎందుకంటే ఇతడొక క్రిస్టియన్‌కి సంబంధించిన అతను. సరే ఇక్కడ కుల మతాలు పక్కన పెడితే, ఈడు ఇండియా పైనే ఎందుకంత ద్వేషం పెంచుకున్నాడు అంటే, ఇతడు పుట్టింది విశాఖలో పుట్టిండు. ఇతని నాన్న సెక్యూరిటీ గార్డ్‌గా ఒక సంస్థలో పనిచేశాడు. కొన్ని ప్రాబ్లమ్స్‌ల వలన అంటే వాళ్ళ నాన్నకు చిన్న యాక్సిడెంట్ వలన ఆ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఇతను ఇతని గురించి చెప్పుకుంటే చాలా నిరుపేద కుటుంబం నుంచే పైకి అంటే ఎదుగుతూ వచ్చాడు. కొంచెం లంగతనాలు, దొంగతనాలు చేస్తూ అంటే కొన్ని పనులు తెలియకుండానే వాళ్ళ అమ్మానాన్నకి తెలియకుండానే కొన్ని పనులు చేస్తూ చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉండేవాడంట ఊర్లో. సో, దాన్ని ఉద్దేశించి అతను అలాగే ఎదుగుతూ అలాగే ఇతను చిన్నప్పుడు ఎలాగో ఉన్నాడు అంటే ఏ పరిస్థితుల్లో ఎదిగాడు, అవే పరిస్థితులు మళ్ళీ ఇతనికి వస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఇతను చేసిన ఇతని గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాది. ఎందుకు అంటే ఇతను కొన్ని సందర్భాలలో మన భారతదేశాన్ని గురించి గాని, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖుల గురించి గాని చాలా నీచంగా మాట్లాడాడు. ఇతను బెట్టింగ్ యాప్స్ గూడా అంటే చాలా వల్గర్‌గా అంటే ఇప్పుడు ప్రముఖులు అని లేదు. వీనికి కొంచెం వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. సో, ఎట్టకేలకు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వీడు చాలానే సంపాదించాడు అని అంటే కొన్ని సందర్భాలలో మనం వినే ఉంటాము. ఎందుకంటే వీడు గూడా అన్నాడు చాలా సందర్భాలలో, చాలా వీడియోలలో ఇదంతా ఎందుకు చేస్తున్నారు అన్న ఒకతను కామెంట్ పెడితే, నాకు కొంచెం డబ్బులొస్తున్నాయి గదా!
అందుకే అంటే వాళ్ళకిచ్చిన దాంట్లో నేను కొంచెం తీసుకుంటాను. అందుకే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరగకుండా అడ్డుకుంటున్నాను అని తనే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా గూడా ఇతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ గాదు. ఎందుకు అంటే శివాజీ గారు మాట్లాడింది చాలా కరెక్టే. కానీ ఆ 2 పదాలు వాడకుండా ఉండుంటే బాగుంటుండేది. ఏదేమైనా ఇప్పటికి అది సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. ఇదే టైంలో వీడు ఈ హౌలేగాడు ముందుకొచ్చేసి ఈ గరికపాటి గారిని లేదు అంటే శివాజీ గారిని ఇలాంటి మాటలతోటి చాలా నీచంగా ప్రవర్తించాడు. ఇతడు అంతకుముందు మన భారతదేశం పైన గూడా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇండియాలో బతకడం చాలా కష్టం. ఇండియా అసలు చూస్తుంటే నాకు చిరాకులేస్తుంది. ఇండియా కంటే ఇతర కా అంటే ఇతర కంట్రీసే బెటరు. ఇక్కడ బతకడానికి గానీ, ఉండడానికి గానీ చాలా సౌలభ్యంగా ఉంటుందని చాలా సార్లు అన్న సందర్భాలున్నాయి. ఏది ఏమైనా గూడా వీడు విశాఖ అంటే వీడు ఇండియా నుండి కొన్ని సంవత్సరాలైతుంది బయటికెళ్ళి. బయట ఉన్న పరిస్థితులు గాని, అంటే ఏదైతే అంటే వీడు తిరుగుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, దాన్ని దీన్ని పోల్చుకుంటూ వీడు కొన్ని వీడియోస్ చేస్తున్నాడు, చేశాడు కూడా. అది కరెక్ట్ గాదు. ఎందుకంటే వీడు ఆ 20 నిమిషాలలో ఆ దేశానికి సంబంధించిన వివరాలు ఇవి చెప్పడు. కేవలం చేస్తున్నాడనేదే తీస్తాడు తప్ప, ప్రతి ము ఇప్పుడు ఇండియా కంటే అమెరికా బాగుంది అని అనుకుంటే, అమెరికా ప్రతి మూలకెళ్ళి చూపించాలి. చెప్పాలి దాని గురించి. అప్పుడు బాగుందని నమ్ముతాం. అంతేగాని నువ్వేదో 4 కంట్రీస్‌కెళ్ళి మంచిగున్న కంట్రీస్‌కెళ్ళి, అక్కడ అభివృద్ధి చెందిన కంట్రీస్‌కెళ్ళి, నువ్వు ఇండియా కంటే ఈ దేశాలే బాగున్నాయి. ఇండియా చెత్త దేశం. అది ఇది అంటే ఎవనికైనా కాలుద్ది. నువ్వు ఎప్పుడైతే ఇండియా తిరిగి వస్తావో, అప్పుడు నీకు చాలానే తీర్చుకుంటుంది ఇండియా గూడా. ఎందుకంటే దానికోసమే వెయిట్ జేస్తున్నాం అందరం. ఏది ఏమైనా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎందుకంటే ట్రావెల్‌కి సంబంధించింది నువ్వొక్కనివే కాదు చాలా మందున్నారు. ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు భారతదేశాన్ని గురించి గానీ, లేకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖుల గురించి గానీ, ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. ఫస్ట్ టైమ్ నీకంత నోటి ధూళెందుకు? ఎందుకు అంటే, నువ్వు వెళ్ళింది ట్రావెలింగ్ కొరకు. అంటే అక్కడ ప్రదేశాలు ఎక్కడెక్కడ బాగున్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు బా మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ ఇండియా నుండి ఆహ్ ఔట్ కంట్రీస్‌కెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపిస్తున్నావు కరెక్టే గాని మధ్యలో మన దేశాన్ని తిట్టడం, మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులను తిట్టడం అది చాలా వరకు తప్పు. నువ్వు ఏది ఏమైనా గూడా నువ్వెప్పటికైనా రావాల్సింది నీ కన్న ఊరికి, పెంచిన దేశానికి తప్ప నువ్వు వేరే ఎక్కడికైనా వెళ్ళలేవు, వెళ్ళకూడదు. అదొకటి గుర్తుపెట్టుకొని నువ్వు మాటలు మాట్లాడాలే తప్ప, ఇలాంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ గాదు. సో, కొంచెం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. నేనెక్కడో ఉన్నా నన్నేం పీకుతారులే అనుకుంటే అది చాలా తప్పు. ఒకసారి ఇండియాకొచ్చినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది అసలైన ఇండియన్స్ ఎవరో. సో, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఇలాంటి మాటలు మాట్లాడకుండా, కొంచెం ఆలోచించి మాట్లాడితే బావుంటుంది. నీకెంత సంపాదనున్నా, నువ్వెన్ని దేశాలు తిరిగినా గూడా నీకింకా బుద్ధి, జ్ఞానం లేదు అంటే, నేనింకా ఇది ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను అంటే ఆలోచించుకో. లేదు అంటే కథ వేరేలాగా ఉండేది. సో, ఇప్పటికైనా ఆ నోటి దూల తగ్గించుకొని, నువ్వు వెళ్ళిన ప్రదేశంలో అంటే నువ్వు ఏ ఏ కంట్రీస్‌కెళ్తున్నావో చక్కగా అక్కడ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మన వాళ్ళు ఎళ్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి విషయాలు మాత్రమే చెప్తూ, చాలా చక్కటి వీడియోలు తీయాలి. అంతేగాని ఇలాంటి పదాలు, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరి మీద గాని, ఎవరితో గాని చేయకూడదు. సో, ఇప్పటికైనా మారతావని అనుకుంటున్నా.